సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ కు రెడీ అయ్యారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని చెనక్కా కొరాటా బ్యారేజీనైతే ప్రారంభించనున్నారు. చెనక్కా కొరాటాలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందించనున్నారు సీఎం రేవంత్. తర్వాత నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ దగ్గర 560 కోట్లతో నిర్మించిన సదర్మట్ బ్యారేజ్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఇక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం టూర్ నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సీఎం సభ ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్ అభిలాష అభినవ్ అదేవిధంగా ఎస్పీ జానకి శర్మిల పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపైన ఉన్నతాధికారులతో డిస్కషన్ చేశారు. సభలు పెద్ద ఎత్తున జనం తరలి రానుండడంతో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఈ నెల 17న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక 18న ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వెళ్లనున్నారు. ములుగు జిల్లాలో మేడారం పర్యటనలో అక్కడే జరగనున్న స్టేట్ కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపైన మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఎల్లుండి మహబూబ్నగర్ జిల్లాలో, తర్వాత 18వ తేదీన ఖమ్మం జిల్లాలో సిపిఐ సభలో హాజరవుతారు. 18 సాయంత్రం 4 గంటలకు మేడారం చేరుకుంటారు. మేడారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్యాబినెట్ సమావేశంలో ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలతో పాటు ఈ మున్సిపల్ ఎన్నికల్లోపు తీసుకోవాల్సిన నిర్ణయాలపై క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇక 19వ తేదీ ఉదయం మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత సమ్మక్క సారక్క ఇద్దరి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తంగా ఆదిలాబాద్లో మొదటి రోజు రేపు ఆదిలాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. అక్కడ 2 బ్యారేజీలు ప్రారంభిస్తారు. ఒకటి చెనక్కా కొరాటా, అదేవిధంగా సదర్మట్ 2 బ్యారేజీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించి సాయంత్రం నిర్మల్లో సభలో పాల్గొంటారంటే మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సభలో ప్రారంభిస్తూ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాలన్న వ్యూహంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు సభల ద్వారా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.